ఇంకొకళ్ళు లేరు. ఇప్పుడు ఆ గద్దె బాబురావు ఆ మధ్యన బొత్సాన్ని పక్కన పెట్టిస్తారేమో అని వచ్చారు, కానీ లేకపోయేటప్పటికి ఆయన తెలుగుదేశం వైపుకి వెళ్ళిపోయాడు. అట్లాంటివి నడుస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. గెలుపు గ్యారంటీ అనుకునే వాళ్ళకే ఈ సీట్ల ఇన్ఛార్జీలు ఇప్పుడు ఒక రకంగా ఇన్ఛార్జీలు అభ్యర్థులే అవుతారా, ఏమన్నా మార్పులు లాస్ట్ మినిట్లో ఏమన్నా చేస్తారా? మాక్సిమం 100కి 99% ఇవే ఉంటాయి. 1% ఏమన్నా మార్పు చేర్పులు, అది కూడా ఏమన్నా అక్కడ కుల సమీకరణాలు రేపు పొద్దున్న తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా ఏమన్నా అనౌన్స్మెంట్లు చేసినటువంటి సందర్భంలో తేడాలు వచ్చినాయి అనుకోండి, వాస్తవంగా వాళ్ళ ఆలోచన దృష్టిలో పెట్టుకునే ముందుగా ఇన్ని మార్పులు చేసింది. అంటే కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, ఒకసారి రీసర్వే ఒకసారి చూడండి మాది, మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. అటువంటి చోట్ల కూడా ఆయన అటువంటి వాళ్ళని పెండింగ్ పెట్టి మళ్ళీ రీసర్వే చేపిస్తున్నారు. లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా రీసర్వే లేదు, లిస్ట్ రిలీజ్ కు ముందు రీసర్వే చేశారు. లిస్ట్ రిలీజ్ తర్వాత మార్పులు ఉంటాయా? ఇప్పుడు లైక్ జోగి రమేష్ గారు ఏదో అడుగుతున్నారు, నాకు ఆ నియోజకవర్గం వద్దు, మళ్ళీ నాకు పెడన కానీ లేదంటే మైలవరం కానీ అడుగుతున్నారు అనేది మార్పులు ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా? అక్కడ అవకాశాలను బట్టి ఉండొచ్చు, మేబీ నేనైతే ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే లిస్ట్ రిలీజ్కి ముందే ఫైనల్. అవును, ఓసారి ఇప్పుడు జోగి రమేష్కి భయం ఏంటంటే పెనమలూరు అంటే కమ్మ సామాజిక వర్గం బలమైంది, పైసలు గీసలు చాలా కథ ఉంటుంది, అక్కడ కష్టం అన్నటువంటి భయం ఉంటుంది ఆయన. ఇంకోటి ఆయనకి ఫస్ట్ నుంచి మైలవరం. అయితే ఇప్పుడు విజయవాడ అంటే ఇతను క్రిందటిసారి ఓడిపోయిన నియోజకవర్గాల మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అది గుంటూరు అయినా సరే, విజయవాడ అయినా సరే. కేసీనేని నాని వచ్చాక ఇప్పుడు ఒక ఊపు ఎట్లా వచ్చిందంటే, వసంత కృష్ణ ప్రసాద్ మొన్నటిదాకా ఆవేశంగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు, కేసీనేనితో సంబంధం మెయింటైన్ చేస్తున్నాడు బానే. అక్కడ తిరువురులో స్వామిదాస్ రావడం, అదే సందర్భంలో రక్షణ నిధికి కోపం ఉంటుంది. ఇట్లాంటి సమీకరణాలన్నిటి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఈ టైంలో మైలవరంలో జోగి రమేష్ అనేటువంటిది వాస్తవంగా తన నేటివ్ ప్లేస్ కాబట్టి అది కోరుకుంటున్నాడు ఆయన. కానీ అక్కడ వేరే బీసీని ఎవరినన్నా పెడతారేమో అన్నటువంటిది డౌట్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మైలవరానికి సంబంధించినంత వరకు ఇదే మైలవరం వసంత కృష్ణ ప్రసాద్ ఉండడం మార్చకపోవచ్చేమో, ఎందుకంటే దేవినేని ఉమా వసంత కృష్ణ ప్రసాద్ దగ్గర ఒక కాన్సెప్ట్ ఉండొచ్చును అక్కడ.